రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డిటిని కాపాడుకుందాం అంటూ రాజ్యాంగ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు డాక్టర్ పోతుల నాగరాజు సంఘీభావ దీక్ష చేపట్టారు. అనంతపురం క్లాక్ టవర్ సమీపంలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి దీక్షను ప్రారంభించారు. ఈ దీక్షకు పలు ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ నాయకుడు మచ్చ రామలింగారెడ్డి మాట్లాడుతూ ఆర్డిటి ఎన్నో సేవా కార్యక్రమాలతో పాటు చిన్న కుటుంబాలకు అండగా ఉందని అన్నారు. అలాంటి సంస్థకు ప్రభుత్వం సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్డిటి సమస్యకి ఇటువంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. ఎందుకంటే ఆర్డిటి సంస్థ ఈ జిల్లాకు ఎంతో సేవ చేయడంతో పాటు సంక్షేమం కోసం చేసినటువంటి సేవల్ని ఎంత చెప్పినా తక్కువే. మరి ఇంత దౌర్భాగ్యంగా ఆర్డిటి సంస్థకి ఇబ్బంది పెడతా ఉంటే ఫెర్రర్ కుటుంబానికి అండగా ఉండాల్సిన అవసరం ఉందా లేదా రాజకీయ పార్టీలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్గా సంపూర్ణమైన మద్దతు ఇస్తాం. ఆర్డిటికి అండగా ఉంటాం. ఫెర్రర్ కుటుంబానికి ఏ సహకారం కావాలన్నా వర్కింగ్ జర్నలిస్టుగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటోగ్రాఫర్సు, చిన్న పత్రికలు, అన్ని వర్గాలు, లోకల్ ఉన్నటువంటి ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ అందరం కూడా అండగా ఉంటాం. నాగరాజు చేసే ఈ పోరాటానికి సంపూర్ణంగా అండగా ఉంటామని చెప్పి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తెలియజేసుకుంటూ ఆర్డిటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. మరోవైపు నాగరాజు మాట్లాడుతూ ఎఫ్సిఆర్ఏను కేంద్ర ప్రభుత్వం వెంటనే రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఆర్డిటికి అండగా నిలవాలని, మాంచో ఫెర్రర్ కుటుంబానికి తెలుగు ప్రజలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. బీజేపీ ఆర్డిటి సంస్థపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1969 స్థాపించిన ఆర్డిటి సంస్థ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని అన్నారు. 3000 మందికి ఉద్యోగాలు కల్పిస్తూ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో 3500 గ్రామాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. అలాంటి సంస్థపై కక్ష సాధింపులకు పాల్పడుతూ విదేశాల నుంచి వచ్చే నిధులను ఆపివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రాజకీయ పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఆర్డిటికి నిధులు వచ్చేలా చూడాల్సిన బాధ్యత ఉందని ఆయన సూచించారు. మరోవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1969లో అనంతపూర్ జిల్లా రాయలసీమ కరువు పరిస్థితుల్ని అధ్యయనం చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన కోసం ఏర్పాటైనటువంటి 1969లో స్పెయిన్ నుంచి ఒక సాధారణ పౌరుడిగా భారతదేశానికి వచ్చి భారతదేశంలో అత్యంత కరువు కాటకాలకు నిలయమైనటువంటి అనంతపూర్ జిల్లాలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ను ఏర్పాటు చేసి హెల్త్ పరంగా 3 గ్రామీణ ఆసుపత్రులను ఏర్పాటు చేసి వేలాది మంది విద్యార్థులకు గ్రామీణ ప్రాంతాల్లో విన్సెంట్ ఫెర్రర్ పేరుతో స్కూళ్ళను ఏర్పాటు చేసి అదేవిధంగా మానసిక వికలాంగుల్ని, ఫిజికల్ ఛాలెంజ్డ్ వికలాంగులకు వారు అందిస్తున్నటువంటి సేవల్ని కళ్ళగట్టినట్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా క్రీడలకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కంటే పెద్ద ఎత్తున క్రీడాకారులని తయారు చేసి దాదాపు 9 అంశాల్లో మంచి పరివర్తన తీసుకురావడానికి అనేక సేవా కార్యక్రమాలకు చేపడుతున్నటువంటి ఈ సంస్థ ఈరోజు భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయం, వారికి ఇచ్చినటువంటి కొద్దిమంది తప్పుడు నివేదికల ద్వారా వారు చేస్తున్నటువంటి ఈ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టడానికి, ఈ సంస్థకు ఎఫ్సిఆర్ఐ రెన్యువల్స్ కాకపోవడానికి ఒకే ఒక రీజన్ చెప్తా ఉన్నారు. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా మత మార్పిడి జరుగుతుంది కాబట్టి ఈరోజు కేంద్ర దర్యాప్తు సంస్థ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఎఫ్సిఆర్ఐ రెన్యువల్ చేపట్టడం లేదు అనేటువంటిది మనకు తెలిసినటువంటి సమాచారం. ఈరోజు విదేశీ నిధులు భారతదేశ అభివృద్ధి కోసం ఏ విధంగా ఉపయోగపడాలో చెప్పినటువంటి మహనీయుని యొక్క ఆదేశాలకు వాటిని భారత రాజ్యాంగంలో పొందవచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని శాంతియుత మార్గంలో వాస్తవాల్ని ప్రజలకు తెలియజేసేటువంటి అజెండాలో భాగంగా సంఘీభావంగా ఈరోజు దీక్ష కూర్చోబోతున్నాం.